అనారోగ్యంతో కన్నుమూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఘన నివాళులర్పిస్తున్నారు నేతలు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయానికి సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఏచూరికి నివాళులర్పిస్తున్నారు. भैया भैया थोड़ा सा इधर हो जाओ प्लीज, थोड़ा सा इधर हो जाइए. ప్రజల సందర్శనార్థం సాయంత్రం 3 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఏచూరి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఆయనతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకుంటున్నారు నేతలు. జాతీయ ప్రధాన కార్యదర్శిని కోల్పోవడం ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబడి ఉన్న మహానాయకుడు ఏచూరి అని చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు. అనారోగ్యంతో కన్నుమూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఘన నివాళులర్పిస్తున్నారు నేతలు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయానికి సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఏచూరికి నివాళులర్పిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం సాయంత్రం 3 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఏచూరి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఆయనతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకుంటున్నారు నేతలు. జాతీయ ప్రధాన కార్యదర్శిని కోల్పోవడం ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబడి ఉన్న మహానాయకుడు ఏచూరి అని చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు. अरे भाई इधर हटो भाई भाई అనారోగ్యంతో కన్నుమూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఏఐసిసి అగ్రనేతలు నివాళులర్పిస్తున్నారు. సోనియా గాంధీతో పాటు జయరాం రమేష్, అజయ్ మాకేన్, రాజీవ్ శుక్లాతో పాటు ముఖ్య నేతలు ఘన నివాళులర్పిస్తున్నారు. ఏచూరి కుటుంబ సభ్యుల్ని సోనియా గాంధీ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏచూరి సెక్యులర్ వ్యక్తి అని, ఆయన లాంటి పార్లమెంటేరియన్ తాను చూడలేదన్నారు సోనియా. అనారోగ్యంతో కన్నుమూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఘన నివాళులర్పిస్తున్నారు నేతలు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయానికి సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఏచూరికి నివాళులర్పిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం సాయంత్రం 3 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఏచూరి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఆయనతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకుంటున్నారు నేతలు. జాతీయ ప్రధాన కార్యదర్శిని కోల్పోవడం ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబడి ఉన్న మహానాయకుడు ఏచూరి అని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు.
అనారోగ్యంతో కన్నుమూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఏఐసీసీ అగ్రనేతలు నివాళులర్పిస్తున్నారు. సోనియా గాంధీతో పాటు జయరాం రమేష్, అజయ్ మాకేన్, రాజీవ్ శుక్లాతో పాటు ముఖ్య నేతలు ఘన నివాళులర్పిస్తున్నారు. ఏచూరి కుటుంబ సభ్యుల్ని సోనియా గాంధీ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏచూరి సెక్యులర్ వ్యక్తి అని, ఆయన లాంటి పార్లమెంటేరియన్ను తాను చూడలేదన్నారు సోనియా గాంధీ. पार्टी सेंट्रल कमेटी ऑफिस और पार्टी सेंट्रल कमेटी यूनिट के सदस्य అనారోగ్యంతో కన్నుమూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఘన నివాళులర్పిస్తున్నారు నేతలు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయానికి సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఏచూరికి నివాళులర్పిస్తున్నారు. कम्युनिस्ट पार्टी ऑफ इंडिया मार्क्सिस्ट के लीडर तो थे, लेकिन उनकी इंटेलेक्चुअल स्टैंडिंग जो सोसाइटी में थी और पॉलिटिक्स में थी, उसकी वजह से सारे ही पॉलिटिकल पार्टीज को हमेशा साथ रखना, उनका एक कोऑर्डिनेशन करवाना, एक अलायंस करवाना और कम्युनल फोर्सेस को सत्ता के बाहर रखने के लिए कंटिन्यूसली उनके लाइन्स के ऊपर उठ के एक सेकुलर लिबरल इंटेलेक्चुअल बन के देश का जो आइडिया ऑफ इंडिया है उसको प्रोटेक्ट करने के लिए, उसको बचाए रखने के लिए और संविधान की जो लड़ाई लड़ने के लिए वो हमेशा आगे बढ़ चढ़ के रहते थे. आज हिंदुस्तान की सेकुलर लिबरल प्रोग्रेसिव पॉलिटिक्स के लिए एक बहुत बड़ा नुकसान है. जम्मू कश्मीर में 2 जवानों की शहादत हुई है. प्रधानमंत्री आज से चुनावी आगाज जम्मू कश्मीर से करने वाले हैं. ప్రజల సందర్శనార్థం సాయంత్రం 3 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఏచూరి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆయనతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకుంటున్నారు నేతలు. జాతీయ ప్రధాన కార్యదర్శిని కోల్పోవడం ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబడి ఉన్న మహానాయకుడు ఏచూరి అని చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు. అనారోగ్యంతో కన్నుమూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఏఐసీసీ అగ్రనేతలు నివాళులర్పిస్తున్నారు. సోనియా గాంధీతో పాటు జయరాం రమేష్, అజయ్ మాకేన్, రాజీవ్ శుక్లాతో పాటు ముఖ్య నేతలు ఘన నివాళులర్పిస్తున్నారు. ఏచూరి కుటుంబ సభ్యుల్ని సోనియా గాంధీ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏచూరి సెక్యులర్ వ్యక్తి అని, ఆయన లాంటి పార్లమెంటేరియన్ను తాను చూడలేదన్నారు సోనియా గాంధీ.